నమస్కారం అండి. నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోహా శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, మన దగ్గరికి ఎవరికన్నా నా దగ్గరికి ఎవరినొచ్చి వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ కరెక్షన్‌లో భాగంగా మనం ఏం చెప్తామంటే, డైట్ మీరు చేయండి. అంతకంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్. మీరు డైట్ చేయలేకపోతే కూడా ఎక్సర్సైజ్ మీరు కంటిన్యూయస్‌గా చేయడం అనేటటువంటిది ఎంతో, ఎంతో విలువైనటువంటి అలవాటు. అది అలవాటు చేసుకోండి. అది అలవాటు చేసుకున్నట్లయితే మీరు ఒకటి, 2 రోజులు ఎక్కువ తిన్నా, మీరు డైట్ చేయడం మీకు కష్టమైనా, రైస్ ఆపడం మీకు కష్టమైనా, మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు అని. సో, మేము ఎక్సర్సైజ్ చేస్తామండి. రోజు గంట సేపు నడుస్తామండి. అంటే మీరు నడిచేది హెల్త్ గురించి కదా! హెల్త్ పారామీటర్స్‌లో కనిపించాలి మీరు నడిచేది. అంటే మీకు షుగర్ గాని, కొలెస్ట్రాల్ గాని, బరువు గాని మీరు తగ్గకపోతే మీరు చేసేది ఉపయోగం లేనట్టే లెక్క. సరే ఎక్సర్సైజ్ చేయమంటారు. మరి వాకింగ్ ఎక్సర్సైజా అంటారు. సో, వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు. 2 వేరే వేరే పదాలు గదా! ఇది నడక. రెండోది వ్యాయామము. నడక, వ్యాయామము అనేది 2 వేరే వేరే పదాలు పెట్టారు గదా! ఒకటి. కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా నడకతో మొదలుపెట్టవచ్చు. దాని తర్వాత దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. నడక నుంచి ఫాస్ట్‌గా నడవడం, నడవడం దగ్గర నుంచి మెల్లగా పరిగెత్తడం, అట్లా ట్రెడ్‌మిల్ జేయడం ఇట్లాంటివి ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెంచుకుంటూ పోయినట్లయితే అది మీకు నిజంగా ఎక్సర్సైజ్ అవుతుంది తప్ప వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు. కానీ మొదలుపెట్టేవాళ్ళు వాకింగ్ చేస్తారు గదా! వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడంతో స్టార్ట్ చేస్తారు గదా! అప్పుడు వాళ్ళకి ఒక పారామీటర్ గావాలి. దానికేం జేశారు? 10,000 అడుగులు నడవడం అని. సో, ఈ 10,000 అడుగులు మీరు రోజుకి నడవగలిగితే దాంతో మీకు హెల్త్ పారామీటర్స్ పెరుగుతాయి అని. అంటే రోజుకి మీ దైనందిన జీవితంలో భాగంగా మీరు అసలు ఎన్ని అడుగులు వేస్తారు అని మీరు కౌంట్ చేయగలిగితే అది మనకొక పారామీటర్ కిందొస్తుంది. మీరు రోజు పొద్దున్నే లేచి నడవగలిగితే ఇంకా మంచిది. మీరు అలా అది గూడా నడవలేని పరిస్థితుల్లో కనీసం రోజుకు 10,000 అడుగులు నడవండి అన్నారు గానీ, మీరసలు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే నేను 10,000 అడుగులు నడిచేసాను, నేను చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నానంటే గూడా అది కాదు. సో, మొదట స్టెప్పు రోజుకు 10,000 అడుగులు నడవడం. తర్వాత స్టెప్పు మీరు బయటికి వెళ్లి గంట సేపు నడవడం. ఆ తర్వాతవి నేను చెప్పినట్టుగా కొంచెం ఫాస్ట్‌గా నడవడం, స్లోగా పరిగెత్తడం. అది స్లోగా పరిగెత్తడం అనేది ఎక్కువ సేపు చేయడం. ఇవి గ్రెడేషన్ అన్నమాట. ఈ 10,000 అడుగులు అన్నాం గదా! ఇది ఫస్ట్ స్టెప్. ఈ 10,000 అడుగులు గూడా చేయలేమండి. ఇప్పుడు కొంతమందొస్తారు. రోజుకి 7,000 అడుగులు నడుస్తున్నానండి. రోజుకు 2,000 అడుగులు నడుస్తున్నానండి. ఇట్లా రకరకాలు. సో, వీటి గురించి ఒక స్టాండర్డైజేషన్ కావాలని జెప్పేసేసి అమెరికాలో ల్యాన్సెట్ అని ఒక ప్రఖ్యాత రెస్పెక్టెడ్ జర్నల్ ఉన్నది. దాని పేరు ల్యాన్సెట్ అంటారు. దాన్నేంటంటే మొత్తం జనరల్ మెడిసిన్ దగ్గర నుంచి, కార్డియాలజీ దగ్గర నుంచి సమస్తం అన్ని ఫ్యాకల్టీస్ ఆఫ్ మెడిసిన్ కూడా దీంట్లో పేపర్ రాస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రెస్టీజియస్ జర్నల్. వాళ్ళు గనక మీరు రాసింది యాక్సెప్ట్ చేసినట్లయితే అది జనాలు ఇంప్లిమెంట్ చేయడానికి పనికొచ్చేది అన్నటువంటి ఒక స్టాంప్ గల అది విశ్వవిఖ్యాత జర్నల్ అంటే ఒక పత్రిక అనుకోండి. దాని పేరు ల్యాన్సెట్. దాంతోనే ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ అని ఒకటుంది. దాంట్లో ఈ మధ్యన దీని గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పేపర్ వచ్చింది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. అది ఇంతకేమిటంటే వాళ్ళేం చేశారు, ఎన్ని వేల అడుగులు నడవాలి దీని మీద ఆల్రెడీ ఒక స్టడీస్ చేస్తున్నవి ఎన్ని అని చూశారు. అవి 24 స్టడీలు చేయబడ్డాయి వీటి మీద. ఆ 24 స్టడీలని వీళ్ళు తీసుకుని దాని మీద మళ్ళీ అధ్యయనం చేశారు. దాని పేరు ఫస్ట్‌ది అనాలిసిస్, రెండోది మెటా అనాలిసిస్ అంటారండి. ఈ అనాలిసిస్‌ల్లోనే 24 సైంటిస్టులు 24 రకాలుగా వాళ్ళ ప్రోస్ కాన్స్ ఇచ్చారు. సో, వాటన్నిటిని అనలైజ్ చేసి మళ్ళీ చెప్పేదాన్ని మెటా అనాలిసిస్ అంటారు. అది వీళ్ళు చేసింది ఇప్పుడు. ఈ ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు నడవకపోవడం, 2,000 అడుగులు నడిచేవాళ్ళు, 7,000 అడుగులు నడిచేవాళ్ళు, 10,000 అడుగులు నడిచేవాళ్ళు, ఇట్లా వీళ్ళని 4 కేటగిరీల కింద డివైడ్ చేసి వాళ్ళు కంపేర్ చేసి చూశారు. వాళ్ళని ఎంతో ఏంటంటారంటే వాళ్ళని ఆశ్చర్యపరిచే విధంగా ఈ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక రకంగా మనకి చాలా ఎంకరేజింగ్‌గా కూడా ఉన్నాయి. అవేంటో చెప్పమంటారా? ఇప్పుడు వాళ్ళేం చేశారంటే నడవని వాళ్ళకంటే నడిచేవాళ్ళు చాలా చాలా బెటరు. అది ఇక దాని గురించి చెప్పనక్కర్లా. ఈ నడిచే వాళ్ళలో కూడా 2,000 అడుగులు నడిచేవాళ్ళు, 7,000 అడుగులు నడిచేవాళ్ళు, అంటే 10,000 అడుగులు నడిచేవాళ్ళు అది బెస్ట్ కేటగరీ. పడుకునేవాళ్ళు, అసలు నడవని వాళ్ళు వర్స్ట్ కేటగరీ. ఈ మధ్య ఉంటారు చూసారా, వీళ్ళని స్టడీ చేశారు తెలివిగా. ఎందుకు 10,000 అడుగులు నడిస్తే డెఫినెట్‌గా ఎలాగో బెనిఫిట్ ఉంటుంది. అసలు ఏమీ నడవని వాళ్ళకి అధ్వానం. వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు మనం. యూ డోంట్ నీడ్ టు స్టడీ దెమ్. ఈ మధ్యస్థంగా ఉంటారు చూసారా, 2,000 నుంచి 7,000 వీళ్ళని స్టడీ చేశారు.
అప్పుడేం తెలిసింది 2000 అడుగులు చేసే వాళ్ళకంటే 7000 అడుగులు రోజుకి నడిచే వాళ్ళలో 50% వాళ్ళు చనిపోయే రిస్క్, హార్ట్ అటాక్ వల్ల చనిపోయే రిస్క్ తగ్గుతోంది. ఎంతో నిజంగా 50% అంటే 10 మంది గనక చనిపోయేటట్లుంటే వాళ్ళు కనీసం రోజుకి 7,000 అడుగులు నడవగలిగితే అలా సగానికి సగం మంది కాపాడబడతారు చావు నుంచి. అది ఎంత బిగ్ స్టేట్మెంట్ టు మేక్ కదా! ఇది సైన్స్. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ ఇచ్చినటువంటి డేటా ఇది. 2 హార్ట్ అటాక్స్ వాళ్ళకి తగ్గుతున్నాయి. హార్ట్ అటాక్ వల్ల చనిపోవచ్చు, లేదా హార్ట్ అటాక్ రావడం కూడా తగ్గొచ్చు. అంటే చావు లేకుండా మైల్డ్ హార్ట్ అటాక్స్ అవి 25% తగ్గుతున్నాయి. ఇంకా ఆశ్చర్యం చేయగల విశేషం ఏంటంటే 37% క్యాన్సర్ తగ్గుతోంది, షుగర్ తగ్గుతోంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, మానసిక కొంచెం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు. 22% మందిలో వాళ్ళకి మానసిక ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. మరి 75 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రధాన ప్రాబ్లం ఏంటి? వాళ్ళు పడిపోతుంటారు. వాళ్ళకి కాళ్ళలో స్పర్శ తగ్గడం వల్ల, కాళ్ళ కండరాల్లో బలం తగ్గడం వల్ల, బ్యాలెన్స్ సరిగ్గా వాళ్ళకు ఉండక వాళ్ళు పడిపోతుంటారు. అవి కూడా 27% మందిలో తక్కువ జరగడం చూశారు. అంటే ఏమిటి? మీరు నడుస్తున్నారు సరే, ఆ నడవడం 2000 నుంచి 7000 అడుగులకి పెంచారనుకోండి, ఎంతో చాలా చాలా గొప్ప మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి. మృత్యువు నుంచి కాపాడబడుతున్నారు. క్యాన్సర్ ఇట్లాంటివి కూడా మీకు తగ్గుతున్నాయి. ఇదే 2000 నుంచి 7000 అడుగులు వస్తేనే ఇంత ఉంది కదా. 2000 అడుగుల నుంచి 10,000 అడుగులకి వెళ్తే ఇప్పుడు 50% తగ్గుతున్న మృత్యు రిస్క్ 10,000 అడుగులు వేస్తే ఇంకెంత తగ్గుతుంది? స్టడీ చేయలేక అని చెప్తున్నాను. సో నడక అనేది అంత ముఖ్యమైనది అనడంలో దీనిలో ఎలాంటి అనుమానము లేనటువంటి ఈ స్టడీ. ఎందుకు? మెటా అనాలిసిస్ పైగా. సరేనండి, ఇప్పుడు మీరు 2000 అడుగులు అంటారు, 7000 అడుగులు అంటారు, 10,000 అడుగులు మాకెలా తెలుస్తుంది? మేము ఎలా రోజు ప్రతి అడుగు లెక్క పెట్టుకోమంటారా? నెక్స్ట్ క్వశ్చన్. మీరు లెక్క పెట్టక్కల్లా, ఒక వాచ్ పెట్టుకోండి. సో ఇప్పుడు స్టెప్ కౌంటర్ 4,000కి 3,000కి కూడా వాచీలు దొరుకుతున్నాయి. లేకపోతే ఇంకా జస్ట్ ఊరికే స్టెప్స్ కౌంటర్స్ కూడా దొరుకుతున్నాయి. అట్లాంటిది ఒక చీప్ది మీరు ఇది మీకు ఒక మీ మందుల మీద, మీ ఆరోగ్యం మీద మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఒక స్టెప్ కౌంటర్, ఒక వాచ్ మీరు కనుక పెట్టుకున్నట్లయితే, ఇది నేను స్ట్రాపే చూపించిన, వాచ్ చూపించలేదు అనుకుంటారేమో. సో ఇది ఆఫ్ కోర్స్ ఇది యాపిల్ వాచ్ అనుకోండి. దీంట్లో స్టెప్ కౌంటర్ ఉంటుంది. అట్లాగే రకరకాల స్టెప్ కౌంటర్స్ వచ్చాయి ఇప్పుడు. సో స్టెప్ కౌంటర్ మీరు పెట్టినట్లయితే అది చెప్తుంది మీకు, మీరు పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతసేపు ఎన్ని అడుగులు నడిచారు, ఎన్ని క్యాలరీస్ కాల్చారు. మన స్టెప్స్ గురించి మాట్లాడుతాం. ఎన్ని స్టెప్స్ కౌంట్ చేస్తారు అనేది మీకు వాచ్ చెప్తుంది. సో ఇది పెట్టుకోండి. సో నిన్న నేను 2,000 అడుగులు నడిచాను, ఇవాళ 3,000 నడుద్దాం, రేపు 4,000 నడుద్దాం, ఎల్లుండి ఇట్లా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంటే మీకే ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీరు ఆ నడక ఎంజాయ్ చేయడం మీరు కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం తెచ్చుకోవడానికి మీరేం చేయక్కర్లా. జస్ట్ ఒక బయట ఎర్లీ మార్నింగ్ మంచి పార్కులోనో, లేకపోతే ఎక్కడైతే ఆహ్లాదకరంగా ఉండేటటువంటి చెట్లు ఉంటాయో అట్లాంటి చోట మీరు పొలాల గట్టునో, పల్లెటూళ్ళలో ఎక్కడో అక్కడ మీరు నడవగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం వస్తుంది. ఆటోమేటిక్గా మీకు డిప్రెషన్ సిమ్టమ్స్ తగ్గుతాయి, క్యాన్సర్ తగ్గుతుంది, చావు నుండి 50% మీరు కాపాడగలుగుతారు. ఇంతకంటే అష్యూరెన్స్ ఏం కావాలి చెప్పండి. సో ముందు వాచ్ కొనుక్కోండి. వాచ్ కొనుక్కొని బీరువాలో పెట్టుకోకండి, అది చేతి మీద పెట్టుకోండి 24 అవర్స్. అది కొన్నిట్లయితే నిద్ర కూడా మీకు కొలిచే వాచ్లు ఉన్నాయి. మీ నిద్ర క్వాలిటీ ఎలా ఉంది చూపించే వాచ్లు, కౌంటర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది దాని మీద ఒక్కదాన మీరు కాస్త 3-4 వేలు ఇన్వెస్ట్ చేసుకోండి. చేసినట్లయితే మీ ఆరోగ్యము ఎంత మారుతుందో మీరే గమనిస్తారండి. ఇది ఇవాల్టి వీడియో యొక్క సందేశం. నమస్కారం.